ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ అప్లికేషన్స్. ఈరోజు వీడియోలో పాలిసెట్కి సంబంధించిన కౌన్సిలింగ్ డేట్స్ అయితే రిలీజ్ అయినాయి. అదేవిధంగా కౌన్సిలింగ్ ఏ విధంగా చేయాలి, ప్రాసెసింగ్ ఫీ ఏ విధంగా పే చేయాలి, అండ్ అదేవిధంగా స్లాట్ బుకింగ్ ఏ విధంగా చేసుకోవాలి అనే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. అండ్ వీటితో పాటు స్లాట్ బుకింగ్కి వీటికి కావాల్సినటువంటి సర్టిఫికేట్స్ ఏంటి, ఏ విధంగా చేయాలనే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. ఎవరైతే మన ఛానల్కి కొత్తగా వచ్చారో వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫస్ట్ మీ ఫోన్లో కానీ ల్యాప్టాప్లో కానీ ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి ఇక్కడ మీరు ఈ వెబ్సైట్కి రావాల్సి అయితే ఉంటుంది. లేదంటే మీకు ఈ వెబ్సైట్ కావాలనుకున్నట్లయితే ఇక్కడ policet.nic.in అని సెర్చ్ చేయండి. ఈ విధంగా పాలిసెట్ సెర్చ్ చేస్తే ఇక్కడ ఫస్ట్ వచ్చిన వెబ్సైట్ ఏదైతే ఉందో ఇక్కడ ఈ విధంగా చూసుకోండి, policet.nic.in అని. ఈ కౌన్సిలింగ్ వెబ్సైట్. ఫస్ట్ ఈ యొక్క వెబ్సైట్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. అడ్మిషన్స్ ఇంటూ పాలిటెక్నిక్ 2026 అని చెప్పేసి ఇయర్ కనిపిస్తుందండి. ఇక్కడ వీటిని చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మీరు పైకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మీకు కౌన్సిలింగ్కు సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్స్ కావాలనుకున్నట్లయితే ఇక్కడ డీటెయిల్ నోటిఫికేషన్ అయితే ఉంటుంది. దాన్ని మీరు చదువుకొని క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. సో మనం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని అయితే వీళ్ళు తెలుసుకుందాము. ఫస్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఫస్ట్ ప్రాసెసింగ్ ఫీ పే చేయాలి కాబట్టి ఫస్ట్ ఇక్కడ 3 లైన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, ఈ యొక్క 3 లైన్స్ అయితే క్లిక్ చేయండి. ఈ యొక్క 3 లైన్స్ని క్లిక్ చేయగానే ఆప్షన్స్ ఈ విధంగా వస్తాయండి. ఫస్ట్ అనేది ఇక్కడ ప్రాసెసింగ్ ఫీ అని వస్తుంది. తర్వాత స్లాట్ బుకింగ్ అనేది వస్తుంది. ఫస్ట్ స్టెప్ మనకు ప్రాసెసింగ్ ఫీజు అనేది మనం పే చేయాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క ప్రాసెసింగ్ ఫీజు SC/ST వాళ్ళకి ఒక ఫీజు ఉంటుంది, మిగతా వాళ్ళందరికీ ఒక ఫీజు అయితే ఉంటుంది. సో ఇక్కడ మనం స్టెప్ బై స్టెప్ అయితే చూసుకుందాము. ఫస్ట్ ఇక్కడ ప్రాసెసింగ్ ఫీ అనేది ఉందో దాని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే వస్తుంది, ఆన్లైన్ పేమెంట్ ప్రాసెసింగ్ ఫీ పర్ వెబ్ కౌన్సిలింగ్ అని. పైకి స్క్రోల్ చేయండి. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఓన్లీ MPC స్ట్రీమ్ ఓన్లీ అని అయితే కనిపిస్తుంది. ఇక్కడ మొత్తం పైకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మీ యొక్క పాలిసెట్కు సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబర్ అయితే అడుగుతుందండి. గుర్తుంచుకోండి, మీ యొక్క పాలిటెక్నిక్కు సంబంధించినటువంటి ఎగ్జామ్ రాసింది ఏదైతే ఉందో హాల్ టికెట్, ఆ యొక్క హాల్ టికెట్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీరు అప్లై చేసినప్పుడు మీకు ఇచ్చిన రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే ఉందో ఆ వచ్చిన రిజిస్ట్రేషన్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా కోడ్ ఏదైతే ఉందో ఈ క్యాప్చా కోడ్ని ఈ ప్లేస్లో ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి పైకి స్క్రోల్ చేసి ఇక్కడ పే ఫీ ఆన్లైన్ అని కనిపిస్తుంది బ్లూ కలర్లో బటన్, ఈ యొక్క బటన్ని క్లిక్ చేయండి. వన్స్ మీరు పే ఫీ ఆన్లైన్ పై బ్లూ కలర్ బటన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ మీకు ఈ డీటెయిల్స్ అయితే ఈ విధంగా కనిపిస్తాయి. మీ యొక్క 10th హాల్ టికెట్ నెంబరు, మీ యొక్క పాలిసెట్ హాల్ టికెట్ నెంబరు, మీ క్యాండిడేట్ నేము, ఫాదర్ నేము, మదర్ నేము, అండ్ అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్, ఈ క్యాస్ట్ ప్రతి ఒక్కటైతే కనిపిస్తాయి. మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో క్లియర్గా అయితే కనిపిస్తాయండి. ఇక్కడనే మనము కొన్ని డీటెయిల్స్ ఇచ్చేసి మనము ఫీజు అనేది పే చేయాలి. SC/ST వాళ్ళకి 300 రూపీస్ అయితే ఉంటుంది ఫీ, మిగతా క్యాండిడేట్స్ అందరికీ 600 రూపీస్ పేమెంట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనం పైకి అయితే స్క్రోల్ చేయాలండి. పైకి స్క్రోల్ చేసినట్లయితే ఈ విధంగా డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో మనం స్టెప్ బై స్టెప్ అయితే చూసుకుందాము. ఫస్ట్ ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే మీకు కావాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అనేది అయితే రైట్ సైడ్లో CND అనే నెంబర్తో స్టార్ట్ అయితే అవుతుంది. ఆ యొక్క నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ కనుక ఉన్నట్లయితే ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ని కూడా ఇక్కడైతే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాండిడేట్కి సంబంధించినటువంటి ఆధార్ కార్డ్ ఎవరు ఉందో ఆ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసి, ఒకవేళ క్యాండిడేట్ కనుక EWS ఎకనామికల్ వీకర్ క్లాసెస్ అయినట్లయితే ఇక్కడ EWS సర్టిఫికేట్కు సంబంధించిన నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీరు క్యాండిడేట్ యొక్క మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. రిజిస్ట్రేషన్ అప్పుడు ఇచ్చిన మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ యొక్క రిజిస్ట్రేషన్ అప్పుడు ఇచ్చిన మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ మీరు మెయిల్ ఐడి అయితే అడుగుతుంది. ఇక్కడ గుర్తుంచుకోండి, మెయిల్ ఐడిలో చాలామంది మిస్టేక్స్ అయితే ఇస్తారు. ఫస్ట్ ఇక్కడ ఏ బాక్స్ అయితే చూపిస్తున్నానో ఆ బాక్స్లో @ ముందు భాగం ఏదైతే ఉందో దానికి ఎంటర్ చేసి పక్క బాక్స్ ఏదైతే ఉందో ఇందులో gmail.com అని మాత్రమే ఎంటర్ చేయండి. ఇది మాత్రం కంపల్సరీగా గుర్తుంచుకోండి, ఎటువంటి మిస్టేక్స్ ఇవ్వకండి. ఇక్కడ @ ముందు భాగం ఏదైతే ఉందో మీ యొక్క మెయిల్లో ఆ భాగం అనేది ఇక్కడ ఎంటర్ చేసి తర్వాత పక్క బాక్స్లో gmail.com అని మాత్రమే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీరు ఇక్కడ డూ యూ బిలాంగ్స్ టు ఆర్ఫన్ అని చెప్పేసి అయితే అడుగుతుంది. ఇక్కడ ఆటోమేటిక్గా నో ఉంది. అంటే ఒకవేళ క్యాండిడేట్ కనుక మదర్ అండ్ ఫాదర్ లేకపోయినట్లయితే, అనాథ అయినట్లయితే ఇక్కడ SC ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అట్లాంటిది ఏమీ లేకపోతే ఆటోమేటిక్గా ఇక్కడ నో అని పెట్టేసేయండి. తర్వాత ఒకవేళ ఇక్కడ కనుక మీరు ఇక్కడ పేరెంట్స్ ఏం లేకుండా అనాథ అయినట్లయితే ఇక్కడ నాట్ అప్లికేబుల్ ఉంది కదా, ఒకవేళ నిజంగానే పేరెంట్స్ లేని క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ బోత్ ఆర్ ఎక్స్పైర్డా, లేకపోతే ఫాదర్ ఎక్స్పైర్డా, మదర్ ఎక్స్పైర్డా, ఈ విధంగా అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత పైకి స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఒక డిక్లరేషన్ అనేది కనిపిస్తుందండి. ఇక్కడ మీరు ఒక టిక్ మార్క్ అయితే ఇవ్వండి. ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేసి సబ్మిట్ అనే బటన్ కనిపిస్తుంది, సబ్మిట్ అనే బటన్ని క్లిక్ చేయండి. మీరు సబ్మిట్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది. కొంచెం పైకి అయితే స్క్రోల్ చేయండి.
పైకి స్క్రోల్ చేస్తే మీ యొక్క పాలిసెట్‌కు సంబంధించినటువంటి ర్యాంక్, హాల్ టికెట్ నంబర్ అండ్ ర్యాంక్ అయితే రెండైతే కనిపిస్తాయండి. అండ్ అదేవిధంగా మీరు ఇంతకుముందు ఎంటర్ చేసినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క డీటెయిల్స్ అనేవి ఆటోమేటిక్‌గా గ్లిచ్ అయితే అయిపోతాయి మీ సేవ నుంచి. అంటే ఇక్కడ మీ యొక్క క్యాస్ట్ డీటెయిల్స్ అయితే కనిపిస్తుంది. మీరు చెక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీ యొక్క ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఇన్‌కమ్ సర్టిఫికేట్‌లో ఇచ్చిన డీటెయిల్స్ అనేది ఇక్కడ కనిపిస్తాయి. ఇంకొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఒక టిక్ మార్క్ అయితే ఇవ్వాలండి. ఇక్కడ ఒక టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత పే ఫీ ఆన్‌లైన్ అని చెప్పేసి ఇక్కడ ఈ బటన్ అయితే కనిపిస్తుంది కదా! ఈ యొక్క పే ఫీ అనే ఆన్‌లైన్ అనే బటన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. డీటెయిల్స్ అన్నీ ఓకే ఉన్నట్లయితే ఇక్కడ మీరు ఓకే అనే బటన్ ఏదైతే ఉందో ఓకే అనే బటన్‌ని క్లిక్ చేయండి. తర్వాత మీకు ఈ విధంగా వెబ్సైట్ అయితే వస్తుందండి పేమెంట్‌కు సంబంధించి. ఈ యొక్క పేమెంట్‌కి సంబంధించిన వెబ్సైట్ ఏదైతే ఉందో ఇందులో మీరు ఫస్ట్ ఫార్మోస్ట్ చేయాల్సిన థింగ్ ఏంటి అంటే ఇక్కడ ఆర్డర్ ఐడీ అని చెప్పేసి అయితే కనిపిస్తుంది కదా! ఫస్ట్ దీన్ని కాపీ అయితే చేసుకోండి. ఇక్కడ కాపీ అనే ఇక్కడ ఆప్షన్ ఒకటి ఉంది. దాన్ని క్లిక్ చేసి ఆటోమేటిక్‌గా దాన్ని కాపీ చేసుకోండి. ఎందుకంటే ఒకవేళ పేమెంట్ గనుక ఫెయిల్డ్ అయినట్లయితే మీరు కాంటాక్ట్ సపోర్ట్ ద్వారా మీరు వాళ్ళకి కాంటాక్ట్ అయ్యేసి మీరు ఈ యొక్క పేమెంట్ ఏదైతే ప్రాసెసింగ్‌లో పడిందో దాన్ని మీరు రీఫండ్ తెచ్చుకోవడానికి ఛాయిస్ ఉంటుంది. సో ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. డెబిట్ కార్డ్ అండ్ క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ఈ యొక్క 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. సో ఇక్కడ నా సజెషన్ ఏంటి అంటే కార్డ్‌తో పేమెంట్ చేయమని సజెస్ట్ చేస్తాను. ఫస్ట్ ఇక్కడ కార్డ్ పైన క్లిక్ చేయండి. కార్డ్ పైన క్లిక్ చేయంగానే ఈ విధంగా వస్తుంది. కార్డ్ పైన క్లిక్ చేయంగానే ఇక్కడ మీరు కార్డుకు సంబంధించిన నంబర్ అయితే అడుగుతుందండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మీ యొక్క ఏటీఎం కార్డ్ ఏదైతే ఉందో ఇక్కడ ఏటీఎం కార్డ్ కానివ్వండి, క్రెడిట్ కార్డ్ కానివ్వండి, ఏటీఎం కార్డ్ నంబర్ ఎంటర్ చేయండి. తర్వాత ఎక్స్పైర్ డేట్ అయితే అడుగుతుంది. కార్డ్ పైన మెన్షన్ చేస్తున్న ఎక్స్పైర్ డేటు అండ్ వెనకాల ఉన్నటువంటి సీవీవీ కోడ్ ఏదైతే ఉంటుందో దాన్ని అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ కార్డ్ హోల్డర్ నేమ్ అయితే కనిపిస్తుంది. మనం ఎంటర్ చేయాలి. కార్డ్ హోల్డర్ నేమ్ అనే ప్లేస్లో మన కార్డ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నేమ్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కింద పే ఫీ అని చెప్పేసి అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 300 కాబట్టి ఇక్కడ మీకు పేమెంట్ ఎంత అనేది అని చెప్పేసి మీ యొక్క క్యాస్ట్ పైన బేసిస్ అయి ఉంటుంది. ఇక్కడ ఎస్సీ క్యాండిడేట్ కాబట్టి ఇక్కడ పే 300 అని చెప్పేసి కనిపిస్తుంది. ఒకవేళ మీరు వేరే క్యాండిడేట్ అయినట్లయితే మాత్రం ఇక్కడ పే 600 అని కనిపిస్తుంది. సో ఇక్కడ ఈ బటన్ అయితే క్లిక్ చేయండి. వన్స్ మీరు ఇక్కడ పే ఆన్లైన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా ఓటీపీ అయితే వస్తుంది. ఎవరైతే కార్డ్ డీటెయిల్స్ ఇచ్చారో ఆ యొక్క కార్డు హోల్డర్కి మొబైల్కి ఓటీపీ అయితే వస్తుంది. ఇక్కడ మీరు ఓటీపీని ఎంటర్ చేయాలి. ఓటీపీని ఎంటర్ చేసి కింద వెరిఫై అనే బటన్ కనిపిస్తుంది కదా! ఈ యొక్క వెరిఫై అనే బటన్ని క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు వెరిఫై అనే బటన్ క్లిక్ చేసే ముందు మీ యొక్క అకౌంట్లో సఫిషియెంట్ బ్యాలెన్స్ ఉన్నాయా లేవో చెక్ చేసుకోండి. అన్ని చెక్ చేసుకున్న తర్వాత పేమెంట్ ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ ఓటీపీని ఎంటర్ చేసి కింద వెరిఫై అనే బటన్ని క్లిక్ చేయండి. ఈ విధంగా ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి అయితే కనిపిస్తుందండి. ఆన్లైన్ పేమెంట్ ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్, రెస్పాన్స్ డీటెయిల్స్ ఆర్ సేవ్డ్ అని కనిపిస్తుంది. ఇక్కడ నెక్స్ట్ మనం చేయాల్సింది స్లాట్ బుకింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇంతవరకు చేసిన ప్రాసెస్ మొత్తం ఓన్లీ ప్రాసెసింగ్ ఫీది మాత్రమే. ఇక్కడ మనం పైకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ ప్రొసీడ్ టు బుకింగ్ స్లాట్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని కనిపిస్తుంది కదా! దీని అయితే క్లిక్ చేయండి. చేస్తే ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుందండి. ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఒకవేళ మీకు కనుక ఏమైనా పేమెంట్స్లో ఏమైనా మిస్టేక్ ఉందా లేదా మీ పేమెంట్ సక్సెస్ అయిందా లేదా తెలుసుకోవాలనుకున్నట్లయితే మీరు మళ్ళీ ఈ విధంగా మెయిన్ వెబ్సైట్లోకి వచ్చి ఇక్కడ పే ప్రాసెసింగ్ ఫీ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి పైకి స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ స్టేటస్ అనే ఒక బటన్ అయితే కనిపిస్తుంది కదా! దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఈ డీటెయిల్ ఇక్కడ మీరు ఆన్లైన్ పేమెంట్ పైన క్లిక్ చేసే ముందు ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి. అంటే మీ యొక్క పాలిటెక్నిక్ హాల్ టికెట్ నెంబర్ కానివ్వండి అండ్ రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా కోడ్ని ఈ ప్లేస్లో ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ స్టేటస్ అని కనిపిస్తుంది కదా! ఈ యొక్క ఆన్లైన్ పేమెంట్ స్టేటస్ అనే దాన్ని క్లిక్ చేయండి. ఈ విధంగా మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మీ యొక్క పేమెంట్ సక్సెస్ అయిందా కాలేదా అని చెప్పేసి ఈ విధంగా ప్రింట్ అయితే వస్తుందండి. ఇక్కడ మీరు ఈ యొక్క ప్రింట్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి మీరు దాన్ని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే ట్రాన్సాక్షన్ ఫౌండ్ సక్సెస్ఫుల్ అండ్ సేవ్డ్ అని కనిపిస్తుంది. ఇక్కడ నేను సర్కిల్ చేస్తూ బాక్స్తో అయితే చూపిస్తున్నాను. ఈ విధంగా అయితే రావాలి. ఈ విధంగా వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ వెబ్సైట్కి అయితే రావాలి. ఇదే వెబ్సైట్కి వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ 3 లైన్స్ పైన క్లిక్ చేయండి. 3 లైన్స్ పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఆల్రెడీ మనం పే ప్రాసెసింగ్ ఫీ అనేది పే చేసేసాం కాబట్టి నెక్స్ట్ మన స్లాట్ బుకింగ్ పైన అయితే క్లిక్ చేయాలి. ఈ యొక్క స్లాట్ బుకింగ్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. కొంచెం పైకి స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేస్తే మళ్ళీ సేమ్ ఇదే విధంగా ఇంతకుముందు ఎంటర్ చేసినట్లే ఇక్కడ పాలిసెట్ హాల్ టికెట్ నెంబర్ అండ్ రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా కోడ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ షో అవైలబుల్ స్లాట్స్ అని కనిపిస్తుంది. షో అవైలబుల్ స్లాట్స్ అని చెప్పేసి క్లిక్ చేయండి. ఇక్కడ షో అవైలబుల్ స్లాట్స్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూడండి ప్రాసెసింగ్ ఫీ పెయిడ్ అండ్ నౌ యూ కెన్ స్లాట్ బుక్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చెప్పేసి అయితే కనిపిస్తుందండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం కొన్ని స్టెప్స్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ కేటగిరీ ఆఫ్ ద స్టూడెంట్ అని కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయండి.
దాన్ని క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. మీరు అందరూ ఇక్కడ ఆల్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీకు గనక ఎన్‌సీసీ, ఎన్ఎస్ఎస్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ గానీ ఏమైనా సర్టిఫికేట్స్ కనుక ఏమైనా ఉన్నట్లయితే ఇక్కడ మీరు వీటిని కనుక సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఇక్కడ ఒకవేళ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయినట్లయితే ఇక్కడ పీహెచ్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీకు గనక ఎన్‌సీసీ అండ్ క్యాప్ అనేటువంటి సర్టిఫికేట్లు కనుక ఉన్నట్లయితే వీటిని సెలెక్ట్ చేసుకోండి. ఇవి ఎందుకంటే ఒకవేళ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏవైతే ఉంటుందో మీరు ఆల్ అనేది కాకుండా మిగతా ఆప్షన్స్ ఏవి సెలెక్ట్ చేసుకున్నా కూడా మీరు ఒక స్పెషల్ కేటగిరీ కిందికి అయితే మీరు వస్తారు. మీకు కొంచెం మార్క్స్ యాడ్ అవ్వడానికి కానీ మంచి సీట్స్ రావడానికి కూడా మీకు యూజ్ అయితే అవుతుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అయినట్లయితే మీకు సదరం సర్టిఫికేట్ అయితే కంపల్సరీ ఉండాలి. ఒకవేళ ఎన్‌సీసీ అయినట్లయితే ఎన్‌సీసీకి సంబంధించిన సర్టిఫికేట్ అయితే ఉండాలి. సో ఎన్‌సీసీ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఏమీ లేకుండా ఎవరైతే ఉంటారో క్యాండిడేట్స్ అందరూ వీళ్ళెవరు కాకుండా మిగతా వాళ్ళందరూ మాత్రం ఇక్కడ ఆల్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆల్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేయండి. వన్స్ మీరు ఆల్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు హెల్ప్ లైన్ సెంటర్‌ని అయితే సెలెక్ట్ చేసుకోవాలండి. ఈ యొక్క చూడండి ఇక్కడ సెలెక్ట్ అని చెప్పేసి ఇక్కడ ఒక హెల్ప్ లైన్ సెంటర్ అయితే వచ్చింది. HAL అని కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ నంబర్ ఆఫ్ ఇక్కడ కాలేజెస్ అయితే కనిపిస్తాయి. ఈ HLC అంటే ఇక్కడ మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఏ ఎగ్జామినేషన్ సెంటర్లో అండ్ అది నియర్ బై ఉన్న ఏదైనా ఒక కాలేజీని సెలెక్ట్ చేసుకోండి. ఏదైనా ఒక ఉన్న కాలేజీని సెలెక్ట్ చేసుకొని మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ తీసుకెళ్ళి ఇక్కడ మీరు అనేది వెరిఫికేషన్ చేయించుకోవాలి. వెరిఫికేషన్ చేయించుకున్న తర్వాత మీకు ఒక రిసిప్ట్ అయితే ఇస్తారు. మీకు ఈ క్యాండిడేట్ సక్సెస్ఫుల్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్కి ఇతను ఎలిజిబుల్ అనడానికి అదొక ప్రూఫ్ లాగా మీకు ఒక ఆర్ఓసి ఫామ్ అనేది ఒకటి అయితే ఇస్తారు. దానికోసమే మీరు ఇక్కడ HLC హెల్ప్ లైన్ సెంటర్ అని చెప్పేసి అయితే ఇక్కడ ఒకటి అయితే ఉంటుంది. మీ నియర్ బై ఉండే కాలేజ్ని అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ కంపల్సరీగా మీ నియర్ బై కాలేజ్ని మాత్రమే సెలెక్ట్ చేసుకొని మీరు ఆ కాలేజ్కి మీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని మీరు వెళ్ళాల్సి ఉంటుంది. సో నేనైతే నా యొక్క నియర్ బై కాలేజెస్ ఏదైతే ఉందో నియర్ బై కాలేజ్ని అయితే నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అయితే నియర్ బై సెంటర్ అనేది సంగారెడ్డి కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ పాలిటెక్నిక్ సంగారెడ్డి అని ఉంటుంది. నేనైతే నా కాలేజీని అయితే ఇక్కడ నాకు ఈ లొకేషన్ అనేది చాలా దగ్గర కాబట్టి నేను ఈ లొకేషన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఒకవేళ మీకు దగ్గరలో ఏ లొకేషన్ అయితే ఉందో మీ నియర్ బై సిటీస్లో ఏదైతే లొకేషన్ ఉందో కాలేజ్ ఉందో ఆ యొక్క కాలేజ్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సో నేనైతే ఇక్కడ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ సంగారెడ్డి అని చెప్పేసి ఉంది. దాని అయితే క్లిక్ చేస్తున్నాను. వన్స్ మీరు దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా కిందకు ఇక్కడ ఒక గ్రీన్ కలర్లో కొన్ని సింబల్స్ అయితే కనిపిస్తున్నాయండి బాక్సులుగా. ఇక్కడ 29, 30 అండ్ 31 to 1 వరకు అంటే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది 29th డేట్ నుంచి మీరు June 1 వరకు మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. మీరు ఇందులో ఏదో ఒక డేట్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఏ డేట్ని అయితే సెలెక్ట్ చేసుకుంటారో ఆ డేట్లో మీ యొక్క ఒరిజినల్స్ అన్నీ తీసుకెళ్ళి అక్కడ మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాల్సి అయితే ఉంటుందండి. ఇది మాత్రం కంపల్సరీగా గుర్తుంచుకోండి. ఇక్కడ కంపల్సరీగా డేట్స్ అయితే కనిపిస్తున్నాయండి. చూడండి ఇక్కడ 29, 30 అని ఈ విధంగా 31 and 1 ఈ డేట్స్లో ఈ 4 డేస్లో ఏదో ఒక డేని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో నేనైతే ఇక్కడ 30 అనే డేట్ని అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. 30 అనే డేట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద మీకు స్లాట్స్ అయితే కనిపిస్తాయి. అవైలబుల్ స్లాట్స్ అని చెప్పి ఇక్కడ కనిపిస్తుంది. అంటే మీకు ఆ ఎగ్జామినేషన్ సెంటర్లో ఏ టైమింగ్కి మీరు వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకుంటారని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ నేనైతే ఇక్కడ 11 నుంచి 11:30 వరకు అయితే ఈ యొక్క ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ విధంగా రావాలి. ఇక్కడ వచ్చిన తర్వాత సెలెక్టెడ్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ సంగారెడ్డి ఆల్ అని చెప్పేసి వచ్చి యువర్ స్లాట్ అని చెప్పేసి ఇక్కడ స్లాట్ టైమింగ్స్ అయితే కనిపిస్తాయి. మీరు సెలెక్ట్ చేసుకున్న స్లాట్ టైమింగ్స్. డూ యూ విష్ టు కంటిన్యూ ఆల్ కేటగిరీ స్లాట్ అని కనిపిస్తుంది. ఇక్కడ ఎస్ అని క్లిక్ చేయండి. ఇక్కడ ఎస్ అని క్లిక్ చేసినట్లయితే మీకు స్లాట్ అనేది బుక్ అయిపోతుంది. ఒకవేళ మీరు కనుక ఎన్సీసీ అన్నట్లయితే ఇక్కడ ఎన్సీసీ కేటగిరీ స్లాట్ అని కనిపిస్తుంది. దాని అయితే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. సో నేనైతే నార్మల్ కాబట్టి ఇక్కడ ఆల్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఎస్ అని క్లిక్ చేస్తున్నాను. ఇదే అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా మీరు అర్థం కాకపోతే నా కామెంట్ సెక్షన్లో అడగండి. ప్రతి కామెంట్కి నేను రిప్లై అయితే ఇస్తాను. ఇక్కడ మీరు మాత్రం ఎస్ క్లిక్ చేయండి. ఎస్ క్లిక్ చేసిన తర్వాత మీరు ఎస్ పైన ఓకే పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఈ విధంగా స్లాట్ బుక్డ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి అయితే వస్తుంది. ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే ఇచ్చారో ఆ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్కు మెసేజ్ అయితే వెళ్ళిపోతుంది. మీరు ఈ డేట్ రోజు మీరు స్లాట్ బుకింగ్ చేసుకున్నారు అని చెప్పేసి ఆటోమేటిక్గా మెసేజ్ అయితే వెళ్ళిపోతుంది. గుర్తుంచుకోండి, కంపల్సరీగా మీరు ఆ 4 డేట్స్లో ఏదైనా ఒక డేట్ని సెలెక్ట్ చేసుకొని స్పెసిఫిక్ ఒక టైంని సెలెక్ట్ చేసుకొని కింద
ఆ ఓకే పైన ఆర్ ఎస్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా వస్తుంది, స్లాట్ బుక్డ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని వస్తుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి. నెక్స్ట్ దీనికి సంబంధించి ప్రింట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని వీడియోలో చూసుకుందాం. కాబట్టి ఇక్కడ 3 లైన్స్ పైన క్లిక్ చేయండి. 3 లైన్స్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్లాట్ బుకింగ్ అని కనిపిస్తుంది. స్లాట్ బుకింగ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ క్యాండిడేట్ యొక్క హాల్ టికెట్ నెంబర్ అండ్ రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ అయితే అడుగుతుంది. ఈ డీటెయిల్స్ అన్నిటిని ఎంటర్ చేసి ప్రింట్ స్లాట్ బుకింగ్ రిసిప్ట్ అని కనిపిస్తుంది, దీన్ని క్లిక్ చేయండి. మీరు ప్రింట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మీకు ప్రింట్ అయితే వస్తుందండి. ఈ యొక్క ప్రింట్లో భాగంగా మీ యొక్క క్యాండిడేట్కి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో ఆ యొక్క క్యాండిడేట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్, హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్ అయితే వస్తుంది. అండ్ మీరు ఎక్కడ సెలెక్ట్ చేసుకున్నారని చెప్పేసి అడ్రస్ అయితే వస్తుంది. అక్కడ హెల్ప్ లైన్ సెంటర్ అనేది, మీ యొక్క స్లాట్ టైమింగ్స్ ఏంటి అని చెప్పేసి క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ స్లాట్ ఏమో ఆల్ కేటగిరీ అని చెప్పేసి ఆటోమేటిక్గా ఉంటుంది. దీన్ని ప్రింట్ అయితే తీసైతే ఉంచుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి. ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.